హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ సెట్ 2024 నుంచి అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఈనాడు నుంచి. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, నియర్లీ 50,000 మెంబర్స్కి బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే రిజల్ట్స్ ర్యాంక్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనే వివరాలు తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకి నిన్న ఏపీ సెట్ యొక్క రిజల్ట్ అయితే వచ్చేసినాయి కదా. సో దాంట్లోకి ఇక్కడ నేను ఈరోజు పేపర్ చూశాను. సో ఈరోజు పేపర్ చూడగా ఏంటి అంటే, సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా మందికి ర్యాంక్స్ ఇవ్వలేదు. సో ర్యాంకులు ఇవ్వలేదు అని ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో వాళ్ళందరికీ డిక్లరేషన్ వచ్చిన తర్వాత ఇస్తారు అని మళ్ళీ చెప్పుకున్నాం కదా. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. నియర్లీ చూసుకున్నట్టయితే 50,000 మెంబర్స్కి అయితే ర్యాంక్స్ ఇవ్వలేదు. అంటే అందులో నుంచి ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో సో వాళ్ళకి ఇవ్వలేదు, ఎవరైతే డల్లర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వలేదు. సో ఎందుకు ఇవ్వలేదు ఏంటి అని ఇక్కడ ఈ ఆర్టికల్ చూస్తే ఏమైందంటే ఫ్రెండ్స్, సో టోటల్గా వచ్చేసి 3 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో గురించి 1,70,082 మెంబర్స్ వచ్చేసి గర్ల్స్. అండ్ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అంటే అందులోకి వెళ్ళి కాదు 3 lakhs నుంచి. సో 1,37,600 వచ్చేసి ఏమో ఆ బాయ్స్ ఉన్నారు. సో ఇలా ఇంతమంది రాస్తే ఇక్కడ ఏంటి అంటే దాంట్లో గురించి మళ్ళీ చాలా మందికి వచ్చేసి నియర్లీ 50,000 మెంబర్స్కి ర్యాంక్స్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ మార్కులు అందని కారణంగా 1,66,012 మెంబర్స్కి ర్యాంకులు విడుదల చేశారు. అది కూడా 1,95,000 మెంబర్స్ రాస్తే దాంట్లోకి నుంచి 1,66,000 మెంబర్స్కి మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ అంటే ర్యాంక్స్ ఇచ్చారు ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. అదే బైపీసీ స్ట్రీమ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బైపీసీ స్ట్రీమ్లో వచ్చేసి 70,352 మెంబర్స్ అర్హత సాధించగా 56,913 మెంబర్స్కి ర్యాంకులు ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ 70,000 మెంబర్స్ రాస్తే 56,000 మెంబర్స్కి ర్యాంక్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ బైపీసీ స్ట్రీమ్లో 14,000 మెంబర్స్కి ర్యాంక్స్ ఇవ్వలేదు. అలాగే ఇక్కడ వచ్చేసి 1,95,000 మైనస్ 1,66,000 చూడండి ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ 29 నియర్లీ చూసుకున్నట్టయితే. సో టోటల్గా ఇంచుమించుగా 50,000 మెంబర్స్కి అయితే ర్యాంక్స్ ఇవ్వలేదు కదా ఫ్రెండ్స్. ఇవ్వలేదు అని అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చెప్పారు కదా, ఇంటర్మీడియట్ మార్కులు అందని కారణంగా ర్యాంకులు వీళ్ళకి మాత్రమే విడుదల చేశారు అని చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు ఎంపీసీ అంటే మొత్తం అందరు వస్తారు, బైపీసీ అంటే బీ ఫార్మసీ, ఫార్మడీ అండ్ బీఎస్సీ నర్సింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్. సో వీళ్ళందరూ వస్తారనమాట. సో వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా ఐడియా ఉండదు, వాళ్ళకి ఇప్పుడు భయభ్రాంతులకు గురైపోతారు. సో వాళ్ళ గురించి ఏంటంటే స్పష్టత రావాల్సి ఉంది ఫ్రెండ్స్. సో మీరేం భయపడకండి, మీకు భయపడినట్టుగా మీకు ర్యాంక్స్ రాదేమో అనుకోకండి. ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ లేదంటే సిబిఎస్ఈలో చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఇంటర్మీడియట్. సో వాళ్ళ మార్క్స్ వచ్చేసి ఇక్కడ ఈ బోర్డ్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్కి సంబంధించినటువంటి ఏపీ సెట్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డ్కి అందలేదన్నమాట. సో అందకపోగా వాళ్ళు వచ్చేసి ఎవరైతే అందినాయో, ఎవరి మార్క్స్ వచ్చినాయో, ఐపీ వెయిటేజ్ మార్క్స్ వాళ్ళకి అందినాయో అవి యాడ్ చేసి మాత్రమే ఇక్కడ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబడింది. సో వన్స్ మనకు వచ్చేసి ఇంతమందికి ఇప్పుడు 50,000 మెంబర్స్కి అన్యాయం అయితే చేయలేదు కదా గవర్నమెంట్. సో దాని గురించి కూడా ఆలోచించేసి వాళ్ళకి మళ్ళీ డిక్లరేషన్ ఇచ్చి ఆ డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ రోజు మీరు అప్లోడ్ చేయాలని చెప్తారు. ఆ బోర్డు వాళ్ళు ఇప్పుడు మీ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇది అంతా చెక్ చేసుకొని ఈ వెయిటేజ్ యాడ్ చేసుకొని ఫర్ యువర్ ఏపీ సెట్ ర్యాంక్స్కి యాడ్ చేసుకొని మళ్ళీ మీకు రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఫర్ దట్ నేనైతే తప్పకుండా ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకైతే అప్డేట్ చేస్తాను. ఫర్ దట్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇందులో టాప్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ ర్యాంక్స్ కూడా తారుమారయ్యే చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ర్యాంక్సే ఫైనల్ అవ్వవు నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మిగతా వాళ్ళకి కూడా ర్యాంక్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళవి ఈ మధ్యలో కూడా చేరొచ్చు. ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్స్లో ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయి ఇప్పుడు అనుకున్నాం కదా మనం. సో ఎంపీసీ వాళ్ళకి చూస్తే 1,66,000 ర్యాంక్స్ వచ్చినాయని, ఈ 1,66,000 మిడిల్లో ఎక్కడైనా ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మిడిల్లో ఎక్కడైనా ఈ ర్యాంక్స్ అనేవి చేరొచ్చు, ఏవైతే కొత్త వాళ్ళకి ఇస్తున్నారో ఆ ర్యాంక్స్. సో అందుకోసమే ఇప్పుడు ర్యాంక్స్ అనేవి ఇవే ఫైనల్ కాదు, ఇంకా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, దీనిపై నేను మళ్ళీ ఇంకేమైనా అప్డేట్ వస్తే తప్పకుండా మీకోసం అయితే నేనైతే అప్డేట్ కూడా చేస్తాను. For that you need to subscribe to our channel and share this video with your friends. Okay, now don't forget to like to this video.